24వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, మరి ఈ వినాయక నగర్లో ఏర్పాటు చేయబడిన ఈ మందిర నిర్మాణం, దాని వెనుకున్న ప్రయాస అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మిమ్మను ఘనపరుస్తూ స్తుతిస్తూ కొనియాడుతూ ఈ మందిరములో ప్రవేశించి మిమ్మను బహుగా స్తుతించగా మీరే మహిమ పొందారు. అందును బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన ఆయా ప్రాంతాల నుండి దైవ సేవకులుగా, పెద్దలుగా, కుటుంబాలుగా, సోదర సోదరీలుగా చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అందరి శ్రేష్టమైన మాటలను మీరు నేరుగా మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. జ్ఞానైన సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథం, జ్ఞానము జ్ఞానము జ్ఞానమనే మాట అనేక పర్యాయాలు ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. 122 పర్యాయాలు జ్ఞానమనే మాట ఈ 31 అధ్యాయాల్లో మనకు దొరుకుతుంది. జ్ఞాని సొలొమోను జ్ఞాని గనుక జ్ఞానాన్ని, ఆయనకున్న జ్ఞానాన్ని ఈ గ్రంథంలో ఆయన లిఖించాడు అనే దానికి ఎలాంటి సందేహం లేదు. జ్ఞానము అనే మాట 122 పర్యాయాలు ఈ గ్రంథంలో వ్రాయబడింది. ఈ 3వ వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అన్నాడు. ఒక ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానం కావాలి అని ఆయనే సూచించాడు. ఒక ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ మందిరం కట్టబడాలంటే జ్ఞానం అవసరమే. ముందుగా ప్లాన్ ఇలాగు పటిష్టంగా పునాది రాయి మొదలు పై రాయి వరకు కూడా పటిష్టంగా ఈ మందిరాన్ని నిర్మాణం చేయాలి అంటే జ్ఞానం, ద్రవ్యం కంటే ముందు జ్ఞానం అవసరం. తర్వాత ఏ ఇల్లైనా జ్ఞానము వలనే అది కట్టబడుతుంది అన్నాడు. సరే, బైబిల్లో మనం గమనిస్తే చాలా ఇళ్ళు ఉన్నాయి, ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, కట్టబడిన ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇల్లు కట్టబడుట అది మానవుడు భూలోకములో నివసించడానికి మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి అన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే అక్కడ దేవుడు తన ప్రేరేపణ చేత బబులోను చెరకు తీసుకొని పోబడిన యూదులతో చెప్పిన మాట ఏమంటే, మీరు అక్కడ 70 సంవత్సరాలు నివాసం ఉండబోతున్నారు. తిరిగి తర్వాత అక్కడి నుండి నేను మిమ్మల్ని తిరిగి ఈ దేశానికి తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులు కుమార్తెలు కనండి. అక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా ఉండండి.
ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది అన్నాడు. మానవుడి లోకములో జీవించాలి అంటే ఇల్లు అవసరం, నివాసం అవసరం. అది మానవుని ఇల్లు. నివాసయోగ్యమైన గృహం అనేది మానవునికి అవసరం. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదన్నాడు. నివాసం లేదు. ప్రభుకు సొంత ఇల్లు లేదు. భూలోకంలో ఆయనకు సొంత ఇల్లు లేదు. మనకుంది, ఏదో కొద్దో గొప్ప, పెద్దదో గొప్పదో మనకు ఇళ్ళున్నాయి, కానీ ప్రభువుకు ఇల్లే లేదు. అయితే మానవుడి లోకములో ఉండాలి అంటే ఒక ఇల్లు అవసరం. అది జ్ఞానము వలన కట్టబడును అన్నాడు. సరే, రెండో ఇల్లు ఉంది. 3 ఇళ్ళు గురించి నేను మీకు పరిచయం చేస్తాను, మీకు తెలియందేం కాదులేండి. రెండో ఇల్లు దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. యోహాను సువార్త 14:2 ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయన్నాడు. అంటే పరలోకములో ఉన్న తండ్రికి అనేక నివాసాలు ఉన్నాయి. వాటిలో మీరు ఉండేలాగున నేను వాటిని ముందుగా వెళ్ళి సిద్ధపరుస్తున్నాను, మరలా వచ్చి మేము తీసుకెళ్తాను అన్నాడు. చూడండి, తండ్రి ఇల్లు, తండ్రి ఇల్లు. ప్రియులారా, ఎబ్రీ పత్రిక 3:3 మనం గమనిస్తే దేవుని ఇల్లు అని ఉంది కదండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే సంఘమే. అరణ్యములో ఉన్న సంఘం దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అనగా దేవుని మందిరం, జీవము గల దేవుని మందిరం సంఘమే. ప్రియులారా, అలాగైతే దేవుని ఇల్లు పరలోకములో ఉంది. ఆ ఇల్లు, ఆ ఇంటిలో మనం ఉండేలాగున భూలోకములో మనం ఆయన ఇండ్లు అనే సంఘములో సిద్ధపరచబడాలి, ఎదగాలి, క్రమపరచబడాలి. ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమై సంసిద్ధులమై ఉండాలి. దేవుని ఇల్లు పరలోకములో ఉంది. ఇకపోతే 3వ ఇల్లు ఉంది, అది సాతాను ఇల్లు. అది ఎక్కడుంది? యోబు గ్రంథం 17:13 ఆశ ఏదైనా నా కుండిన ఎడల పాతాళమను ఇల్లు అను ఆశయే అన్నాడు. సాతాను ఇల్లు, నరకం, అగ్నిగుండం సాతాను ఇల్లు అన్నాడు కదా. మత్తయి సువార్త 25:41 ఏమన్నాడు? ఎడమవైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వారలారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచిన నిత్యాగ్నికి పొండి అన్నాడు. అపవాది ఇల్లు పాతాళం, అగ్నిగుండం, నరకం. మానవుడు నివసించే ఇల్లు భూలోకములో ఉంది. అందుకే ప్రభు అన్నాడు, జకయా నేడు నేను నీ ఇంట ఉంటాను అన్నాడు. మార్త, బేతనీయలో ఉన్న మార్త ప్రభువును సంతోషముగా తన ఇంట చేర్చుకొనేను. ప్రభువును మనం చేర్చుకుంటే ఆయన ఇంటిలో, తండ్రి ఇంటిలో మనల్ని చేర్చుకుంటాడు. ఆ ఇల్లు నాకు అక్కర్లేదంటే నిత్య నరకాగ్నిగుండమైన ఇంటికి వెళ్ళిపోమ్మంటాడు. అది సాతాను ఇల్లు. ఇల్లు కట్టబడును అన్నాడు. కనుక ఇల్లు అవసరమే. అది చిన్నదా, పెద్దదా, గొప్పదా అనేది కాదు. రాగానే కోట్లింగారెడ్డి గారు అన్నారు, బ్రదర్ ఇది చిన్న ఇల్లు అండి, చిన్న మందిరం అన్నాడు. ఇది చిన్నది కాదు, ఇది చిన్నదేం కాదు, ఇది పెద్దదే, ఇంకా పెరుగుతుంది. పెరిగి 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 ఎంతవరకు పెరుగుద్దో నాకు తెలియదు, కానీ ఇది పెరిగే ఇల్లు. ప్రియులారా, సంఘము వర్ధిల్లే కొలది దాని గుడారపు త్రాళ్ళు పొడుగుగా సాగిపోతూ ఉంటాయి. మంచిది. సరే, ఇక్కడ జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అన్నాడు. స్థిరపరచబడును, స్థిరపడాలి, కట్టబడాలి, స్థిరపడాలి. కట్టేవాడెవరు? దేవుడే. స్థిరపరిచేవాడెవరు? దేవుడే. ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా అడుగులు బండ మీద నిలిపి నా పాదములు
స్థిరపరచెను. పౌలంటాడు ఫిలిప్పీలతో, ప్రభువునందు స్థిరులయుండుడి అన్నాడు. స్థిరత ముఖ్యం. నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రభు బిడ్డగా నీవు స్థిరపరచబడాలి. స్థిరత. కష్టమైన, నిష్ఠూరమైన, శ్రమలైన, బాధలైన, నిందలైన, అవమానాలైన, శోధనలైన, వ్యాధులైన ఏదైనా సరే రావచ్చు, వస్తాయి కూడాను. అయితే మనం బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరంగా ఉండాలి, స్థిరపరచబడే వారంగా ఉండాలి. మనను స్థిరపరిచేవాడు మన ప్రభువే. స్థిరపడాలంటే మన చేత కాదు. కట్టేవాడు ఆయనే, స్థిరపరిచేవాడు ఆయనే. తర్వాత 4వ వచనం చూడండి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. తెలివి చేత దాని గదులు. తెలివి అనేది పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలలో ఒకటి. పరిశుద్ధాత్మకు 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాల్లో తెలివి అనేది ఒకటి. తెలివి గనుక పరిశుద్ధాత్మే ఆ గదులను, ఆ ఇంటికి ఉన్న గదులను సర్వ సంపదలతో నింపేవాడు. సర్వ సంపదలతో నింపువాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఇల్లు కట్టబడింది మంచిదే. ఒక మంచి ఇల్లు కట్టబడింది. లక్షలు హెచ్చించి, కోట్లు హెచ్చించి మంచి ఇల్లు కట్టబడితే సంతోషిస్తాం. కానీ ఆ ఇంటికి తగినట్లుగా ఆ ఇంట్లో ఏముండాలి? తగిన ఫర్నిచర్ ఉండాలి. తగిన ఫర్నిచర్ ఉంటే ఆ ఇంటికి విలువ వస్తుంది. ఇల్లు ఎంత బాగా కట్టబడినా ఫర్నిచర్ లేకపోతే ఆ ఇంటికి విలువ రాదు. తగిన ఫర్నిచర్ ఉండాలి. ఇంటి లోపల, ఇంటి బయట దానికి కావలసిన ఆ అవసరతలు, అలంకరణలు అన్నీ ఉండాలి. అయితే చూడండి, పరిశుద్ధాత్మ ఆ గదులను విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అన్నాడు. సర్వ సంపదలతో నింపబడును. సర్వ సంపదలు అనుగ్రహించేవాడెవరు? దేవుడే. క్రీస్తులో ఏమున్నాయండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. సర్వ సంపదలను అనుగ్రహించేవాడు దేవుడు, ఆ పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించు సర్వ సంపదలు ఏమై ఉన్నాయి? ఆ ఇంటికి 5 గదులు ఉన్నాయట. ఒక 5 గదులు. ఈ 5 గదులు నింపబడాలి సర్వ సంపదలతో. ఏంటా సంపద? దేవుని మందిరం, దేవుని సంఘం, జీవముగల దేవుని సంఘమైన దేవుని మందిరములో ఆ గదులు సర్వ సంపదలతో నింపబడాలి. అంటే ఏంటా సర్వ సంపదలు? 5 గదుల్లో 5 సంపదలు నింపబడ్డాయి అనుకుందాం. ఊరికే 5 గదులు అనుకుందాం. ఏంటి నింపబడవలసిన సంపదలు ఏమో చూడండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అన్నాడు. ఎంతో నింపాడట? మహిమతో నింపుదును. మహిమ, దేవుని మహిమతో నింపబడెను. కట్టబడిన మందిరం. యెహోషువ, జెరుబ్బాబేలులు మందిరాన్ని కట్టారు. చెరలో నుండి 70 సంవత్సరాల తరువాత చెర నుండి విడుదల పొంది కోరేషు కాలములో వారు వచ్చి దేవుని మందిరమును కట్టడానికి పూనుకున్నారు. యాజకుడైన యెహోషువ, జెరుబ్బాబేలు వారిద్దరూ కలిసి
నాయకత్వములో ఈ మందిరం కట్టారు. హగ్గై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారు పని జరిగించారు, మందిరాన్ని కట్టారు. కట్టబడిన ఈ మందిరంలో ఏమన్నాడు? నేను అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపేదాను. ఇదొక సంపద, ఇదొక సంపద. ఒక గది నిండా మహిమ అనే సంపద నింపబడింది అనుకుందాం. సంపద ఇది మహిమతో నింపుదును అన్నాడు. మహిమతో నింపుదును, మహిమతో నింపాడు. ఏంటి మహిమ? మహిమ అనగా ఏమో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం గమనించండి. 2వ పత్రిక, మొదటి పత్రిక చూస్తున్నా. 2వ పత్రిక 8వ అధ్యాయము 8 తిమోతి ఈ సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు క్రీస్తు యొక్క మహిమనై ఉన్నారు అని 23. థ్యాంక్ యూ సార్. రైట్, చూడండి 8:23. మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను అన్నాడు. సహోదరులు ఎవరండి? క్రీస్తు మహిమ. ఈ మందిరమును మహిమతో నింపుతానన్నాడే. మహిమ అంటే ఎవరు? సహోదరులే, సహోదరీలే, దేవుని పిల్లలే. మందిరం కట్టబడింది, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ ఈ మందిరము నింపబడాలి. ఈ మందిరము నింపబడాలి. దేని చేత? సహోదరుల చేత, సహోదరీల చేత. వారే దేవుని మహిమ. అసలు దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత చూడండి. మనం ఎవరు అండి? దేవుని మహిమ. ఆయన మహిమ మనమే. దేవుడు తన మహిమతో నింపుతానన్నాడు. సహోదరులతో, సోదరీలతో, దేవుని పిల్లలతో, దేవుని ప్రజలతో మందిరము నింపబడాలి. నింపబడాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి, ప్రయాసపడాలి, గృహాలు దర్శించాలి, ఆత్మలు సంపాదించాలి. అందులో ప్రయాస ఉంది, కష్టం ఉంది, నిందలు ఉన్నాయి, అవమానం ఉంది, ఆకలి తప్పులున్నాయి. దేవుని సేవ నిమిత్తము ప్రయాసపడే ప్రతి దేవుని సేవకునికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రయాసపడకపోతే ప్రతిఫలం లేదు. ప్రయాసపడకపోతే ప్రతిఫలం లేదు. కనుక ప్రయాసపడాలి, మందిరము నింపబడాలి. దేవుని ప్రజలు, దేవుని పిల్లలమైన మనము మందిరములో నింపబడాలి. ఒక విషయం ఏంటంటే, మనం మందిరం సంఘం కట్టి 10 సంవత్సరాలైనా 10 మంది 20 మంది తప్ప ఎక్కువ మంది కనబడ్డం లేదు. చూడండి, ఎందుకింత జాప్యం అవుతా ఉంది సేవ? ఎందుకింత ఆలస్యం అవుతుంది సేవ? ఎందుకు వర్ధిల్లలేకపోతుంది అంటే, తగిన పరిచర్య మనం చేయలేకపోతున్నామని చెప్పుకోవాల్సిందే, తప్పక ఒప్పుకోవాల్సిందే. పరిచర్య సేవ ఎందుకు చేయలేకపోతున్నాం? వీధుల వెంట సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించాలి. ప్రభు చేసిన పని అదే. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లుగా వెళ్ళుదాము రండి అన్నాడు. సువార్త దండయాత్ర ప్రారంభించిన వాడు ప్రభు. పాదయాత్ర చేసి
సువార్త ప్రకటించిన వాడు, సువార్త దండయాత్ర ప్రారంభించిన వాడు ప్రభు. తరువాత తన శిష్యులను పంపాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కనుక ఆయన ప్రారంభించాడు, శిష్యులకు అప్పగించాడు. ఆ బాధ్యత మనం కూడా కలిగి ఉన్నాం. ప్రతి సంఘం ఈ సువార్త భారం కలిగి ఉండాలి. అనేక ఆత్మలను సంపాదించేదిగా ఉండాలి. అనేక మంది ప్రజలను నడిపించేదిగా ఉండాలి. ఎవరో సువార్థికుడు చేస్తాడు సేవ, పెద్దలు చేస్తారేమోనని మనం మౌనంగా ఉండడం అనేది సరికాదు. అక్కడే మనం నష్టపోతున్నాం. నీ వీధిలో సోదరి, నీ వీధిలో చాలామంది ఉన్నారు. వారికి నీవు సువార్త చెప్పి ప్రభు దగ్గరకు నడిపించాలి. నీ వీధిలో, నా వీధిలో అందరూ ఎవరి ఆ ప్రాంతంలో వారు పరిచర్య చేస్తేనే సంఘం అభివృద్ధి అవుతుంది. ఒక సేవకుడు వల్లే కాదు, ఒక సంఘ పెద్ద వల్లే కాదు, అందరము కలిసి ఈ పనిలో ముందుకు సాగాలి. అప్పుడే ఈ మందిరం నిండుతుంది. దేవుని మహిమతో నింపుదును అన్నాడు. తర్వాత నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం చూడండి. మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. సరే, యెహోవా తేజస్సు మందిరములో నిండెను. తేజస్సు, ప్రకాశత, వెలుగు. దేవుని తేజస్సు, ఆ ప్రకాశత, ఆ వెలుగు మందిరములో నిండెను. వెలుగు ప్రియులారా, దేవుని వెలుగు, దేవుని తేజస్సు, ఇది సంఘ సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. ప్రకాశత, వెలుగు అనేది సంఘ సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. సంఘం కట్టబడింది మంచిది, కానీ సంఘ సాక్ష్యం గొప్పది. సంఘ సాక్ష్యం దెబ్బతినకూడదు. సంఘం అభివృద్ధి పొందాలి, మందిరం నింపబడాలి. మందిరములో దేవుని తేజస్సుతో మందిరం నింపబడాలి అంటే అక్కడ ఆ వెలుగు, ఆ ప్రకాశత అనేది అందరినీ ఆకర్షించేదిగా ఉండాలి. సంఘ సాక్ష్యం దెబ్బతినకూడదు. కొన్ని స్థలాల్లో సంఘ సాక్ష్యాలు దెబ్బతిన్నాయి, సంఘాలు చిన్నాభిన్నమయ్యాయి, సంఘాలు చీలిపోయాయి, వేరైపోయాయి. సంఘ సాక్ష్యం దెబ్బతింది. కనుక ఎన్నడూ సంఘ సాక్ష్యం దెబ్బతినకూడదు. మన సాక్ష్యం దెబ్బతింటేనే సంఘ సాక్ష్యం దెబ్బతింటుంది. మన సాక్ష్యం దెబ్బతింటే సంఘ సాక్ష్యం దెబ్బతింటుంది. మొదట మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితాన్ని నిర్మలంగా మనం కాపాడుకోవాలి. నిందలంటావా? వస్తాయి. ఏదైనా నిందలు వస్తాయి, రాక మానవు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ మేలు పొందుతారని ఉందా అండి? హింస పొందుదురు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ప్రభువే అన్నాడు, నిందకు నా హృదయము వృద్ధలాయను కదా అండి. కీర్తనాకారుడు చక్కగా మాట రాశాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ సాక్ష్యం మాత్రం దెబ్బతినకూడదు. అందుకే యోబన్నాడు, మీరెన్ని నిందలు మోపినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నేరాలు మోపినా నా హృదయము నన్ను నిందింపదు. నా హృదయము నన్ను నిందింపదు. నేను నిర్మలంగానే ఉన్నాను. నా పవిత్రత నేను కాపాడుకున్నాను. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నాను. నా హృదయం నన్ను నిందింపదు. మీరెన్నన్నా నిందలేసుకోండి. యోబు సాక్ష్యం దెబ్బతినలేదు. నోటి మాటతోనైనా యోబు పాపము చేయలేదు. నోటి మాటతో పాపం చేయలేదు అంటే శరీరంతో పాపం చేస్తాడా?
తన్ను తాను కాపాడుకున్నవాడు యోబు. మనుషుల మీద నిందలు వస్తాయి, కానీ సాక్ష్యము దెబ్బ తినకూడదు, సాక్ష్యం కాపాడుకోవాలి. నేను అనేక పర్యాలు కూడా చెప్పే మాట ఇదే, సాక్ష్యం పోయినా ఒకటే, ప్రాణం పోయినా ఒకటే, అంతే. సాక్ష్యం పోతే సచ్చిన శవంతో సమానం. సచ్చిన శవం దగ్గర మనం పండుకుంటామా? పక్కలో వానితో కలిసి కూర్చుంటామా? వాని కలిసితో స్నేహం చేస్తామా? లేదే. అలాగైతే సాక్ష్యము కాపాడుకోవాలి. సంఘ సాక్ష్యం, నీ సాక్ష్యం దెబ్బతింటే సంఘ సాక్ష్యం దెబ్బతింటుంది. సేవకుడుగా నీ సాక్ష్యం కాపాడుకోలేకపోతే, సంఘ పెద్దగా నీ సాక్ష్యం కాపాడుకోలేకపోతే, సహోదరుడుగా పరిచారకుడుగా నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోలేకపోతే సంఘ సాక్ష్యమే దెబ్బతింటుంది. సుమా, జాగ్రత్త. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా ప్రభువుకే మహిమ రావాలి. అది మన నిర్ణయం, మన యొక్క దృఢ నిశ్చయత. ఈ తేజస్సు అనేది, ప్రకాశత అనేది, వెలుగు అనేది సాక్ష్య జీవితాన్ని చూపిస్తూ ఉంది. అదే సమయంలో వెలుగు వాక్యాన్ని కూడా చూపిస్తుంది. వాక్యం, ప్రియులారా, నీ వాక్యము వెల్లడగుట తోడనే ఏం కలిగాను? వెలుగు కలిగాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంతే, వెలుగు. వాక్యము వెలుగు. వాక్య వెలుగులో మనం నడుచుకోవాలి. అందుకన్నాడు, మూర్ఖులకు వక్రజనము మధ్య జీవవాక్యమును చేతపుచ్చుకొని లోకమందు మీరు జ్యోతుల వలె ఉండండి అన్నాడు. చేతపుచ్చుకొని, చేతుల్లో పుచ్చుకొని కాదు. దేవుని వాక్యం అంటే గ్రంథం చేతుల్లో కాదు, చేతల్లో ఉండాలి. చేతల్లో అంటే ప్రవర్తనలో ఉండాలి, జీవితంలో ఉండాలి. యోగ్యంగా మనం ఎప్పుడైతే మనం జీవించగలమో అప్పుడు దేవుని వాక్యాన్ని కలిగిన వారమై ఉంటాం. అది మాత్రమే కాదు, 149వ కీర్తన 9వ వచనంలో చక్కని మాట ఉంది. ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఆ రెండంచులు కలిగిన ఖడ్గము వారి చేతిలో ఉంది, అదే వారికి ఘనత అన్నాడు. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం, అది మన చేతిలో, మన ప్రభు మన చేతిలో పెట్టాడు. ఆయన ఏమన్నాడు? తండ్రి, నీ వాక్యమును వారికిచ్చి వస్తున్నానన్నాడు. వారికిచ్చాను వాక్యం. దేవుని వాక్యం మనకిచ్చాడు కనుక, దేవుని వాక్యం మన చేతిలో, మన చేతల్లో ఉంది కనుక, రెండంచుల ఖడ్గము మన చేతిలో, మన చేతికి ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఖడ్గం ఉందా? రెండంచుల ఖడ్గం. అది అటు కోస్తుంది, ఇటు కోస్తుంది. అందుకే మనం ఎదురుగా ఒక మాట రాసుకుంటాం దేవుని మందిరంలో, నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త అని. పౌలంటాడు, ఇతరులు బోధించిన తరువాత నేను తప్పిపోదనేమోనని ప్రతి దినము నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నిజమే, రెండంచుల కలిగిన ఖడ్గము అటు ఇటు దూసుకొని పోయేది వాడి అయిన ఖడ్గం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉండాలి సంఘంలో. సమృద్ధి అయిన ఆహారం వాక్యం. దేవుని మంద, పరిశుద్ధ ప్రజలు, గొర్రెలకు మేత, సమృద్ధి అయిన ఆహారం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. సంఘానికి దేవుని వాక్యం ఉండాలి. వాక్యంతో పోషించబడాలి. ఫాక్స్ గారు క్రైస్తవ నిరీక్షణ పత్రికలో ఆయన ప్రతి పత్రికలో ఒక బొమ్మ వేస్తాడు, దానికి అర్థం ఉంటుంది. ఏం చేశాడంటే బొమ్మ, ఒక మంచి కట్టి ఆ మంచి మీద పచ్చి గడ్డి మేత పెట్టాడు. క్రింద గొర్రె పిల్లలు తలెత్తి చూస్తున్నాయి కానీ ఆ మేత అందడం లేదు అంటూ కింద ఏమన్నాడంటే, ప్రసంగాలు ఇలా ఉండకూడదు. ఆ మేత ఏమో ప్రసంగాలు, గొర్రెలేమో నూతనంగా నమ్మిన విశ్వాసులు. మేత అందేలాగున ఉండాలి. గొర్రె పిల్లలకు మెత్తని మేత అవసరం. పెద్ద గొర్రెలకు మంచి మేత, బలమైన పుష్టికరమైన మేత అవసరం. వేటికి పెట్టాల్సిన మేత వాటికే పెట్టాలి.
దేవుని సంఘములో దేవుని వాక్యము అలాగు బోధించుట అవసరం కనుక ఆ వెలుగు తేజస్సు అనేది వాక్యాన్ని చూపిస్తూ ఉంది.